నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిమ్మాపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి బిగ్ షాక్. టీడీపీలో జాయిన్ అయిన 50 మంది వైఎస్ఆర్ నేతలు. తుని పట్టణం 7వ వార్డులో టీడీపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం. సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. నెల్లూరులో వైసీపీకి షాక్. మరో కీలక నేత వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గుడ్ బై. బీజేపీకి బిగ్ షాక్. బాబుమోహన్ రాజీనామా. ఊటీలో ఘోర ప్రమాదం. 6 కార్మికులు మృతి. చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం. కరోనా ముందు ప్రపంచం ఒడిన భారత విజయం. రాజ్యసభలో ప్రధాని మోడీ కామెంట్స్. ఎన్నికల వేళ పాక్ లో ఉద్రిక్తత. 2 చోట్ల బాంబు పేలుళ్లు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తిమ్మాపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తిమ్మాపురం గ్రామంలో 50 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ పోల్నాటి శేషగిరిరావు, తుని మండలం పార్టీ అధ్యక్షుడు అప్పణ రమేష్, మాజీ సర్పంచ్ కాపార్పు అబ్బులు, ఎడ్ల అప్పలరావు, అత్తె అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణం 7వ వార్డులో టీడీపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్య, కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్, నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త జోడిశెట్టి గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి మినీ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాలు వివరించి కరపత్రాలు ప్రజలకు అందజేశారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పర్యటించారు. 3 మంత్రులు హుజూర్నగర్ చేరుకొని ఏరియా ఆసుపత్రి పరిస్థితి, ఇంకా ప్రజలకు అందాల్సిన వైద్యం సేవలపై సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మరి ఎక్కడెక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మీరు ఈ రోజే దాన్ని అదనపు గది కావాలన్నా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా మరింత మెరుగైన సేవలు అందించడానికి, మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజను ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం కూడా కూర్చొని అది సరిగ్గా రిప్రజెంట్ చేసి మరి హైదరాబాద్లో ప్రభుత్వం తీసుకుపోతే తప్పనిసరిగా అది మంజూరైతుందని చెప్పి నా ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 6100 టీచర్ల పోస్టుల భర్తీకి మంత్రి బొత్స నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్జిటి 2280, స్కూల్ అసిస్టెంట్స్ 2299, టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 పోస్టులకు డిఎస్సి నిర్వహిస్తున్నట్లు బొత్స స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, మార్చి 5 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు, మార్చి 31 ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యేలు ఆనం, మేకపాటి, కోటంరెడ్డి ఇప్పటికే ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లారు. తాజాగా మరో కీలక నేత సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. వేదగిరి నరసింహస్వామి ఆలయ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని, ఈ విషయాన్ని నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని, అందుకే తాను వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోతున్నానని వేమిరెడ్డి సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు తాను కోటంరెడ్డి సీతారెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని వేమిరెడ్డి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకా దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలోని తాజా పరిస్థితులతో అసంతృప్తికి గురైన ఆయన పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మీడియాకు వెల్లడించారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత కొంతకాలంగా పార్టీలో ఇమడలేకపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన పార్టీ నుంచి పూర్తిగా తప్పుకోవడానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 కార్మికులు మృతి చెందారు. తమిళనాడులోని ఊటీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి 6 కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 2 తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని సంవత్సరాల నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రధాన పేసర్గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా తాజాగా సంచలన రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో అతను అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో T20 వన్డే టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి బౌలర్ గా బుమ్రా చరిత్ర పుటలకెక్కాడు. అంతేకాదు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్న తొలి భారత పేసర్ గాను అతను సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ముందు ప్రపంచం మొత్తం ఓడినప్పటికీ భారత్ మాత్రం గెలిచిందని ప్రధాని మోడీ అన్నారు. భారత్ కరోనాను జయించడంలో రాష్ట్రాల పాత్ర కూడా ఉందని ప్రశంసించారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 20 సార్లు సమావేశమయ్యానని మోడీ గుర్తు చేశారు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం ప్రధాని మోడీ రాజ్యసభలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో గురువారం 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకరోజు ముందు పాక్లోని బాలూచిస్తాన్లో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. పిషిన్ నగరంలోని స్వతంత్ర అభ్యర్థి అస్పద్ యార్ ఖాన్ కాకర్ కార్యాలయం వద్ద మొదటి పేలుడు సంభవించింది. అనంతరం కిలా సైఫుల్లా నగరంలో జమియాత్ ఉలేమా ఇస్లాం పార్టీ అభ్యర్థి మౌలానా అబ్దుల్ వాసే కార్యాలయంలో రెండో పేలుడు జరిగింది. ఈ 2 ఘటనల్లో 22 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడినట్టుగా తెలుస్తుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తిమ్మాపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి బిగ్ షాక్. టీడీపీలో జాయిన్ అయిన 50 మంది వైఎస్ఆర్ నేతలు. తుని పట్టణం 7వ వార్డులో టీడీపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం. సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. నెల్లూరులో వైసీపీకి షాక్, మరో కీలక నేత వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గుడ్ బై. బీజేపీకి బిగ్ షాక్, బాబు మోహన్ రాజీనామా. ఊటీలో ఘోర ప్రమాదం, 6 కార్మికులు మృతి.
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం. కరోనా ముందు ప్రపంచం ఓడిన భారత్ విజయం, రాజ్యసభలో ప్రధాని మోడీ కామెంట్స్. ఎన్నికల వేళ పాక్ లో ఉద్రిక్తత, 2 చోట్ల బాంబు పేలుళ్లు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.